సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి. గతంలో సాహితీ స్రవంతి అనేకమైనటువంటి మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకున్నాం. గురజాడ గారి, కందుకూరి శ్రీశ్రీ గారి, తర్వాత అలాగే జ్యోతిరావు పూలే, మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకున్నాం. ముఖ్యంగా కర్నూలులో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వీరబ్రహ్మం గారు రాష్ట్ర స్థాయి సదస్సు ఇదే వేదిక పైన, అంటే మెయిన్ వేదికలో నిర్వహించుకున్నాం. 2000 మంది హాజరయ్యారు. దానికి అటువంటి కార్యక్రమానికి అంకురార్పణగా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈరోజు సాంస్కృతిక విప్లవకారుడైనటువంటి మహాపురుషుడైనటువంటి బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఆవుల చక్రపాణి యాదవ్ గారు, సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శిని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. అలాగే ప్రధాన వక్తగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కేగారు గారు, అలాగే మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు రఘుబాబు గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారపూర్వకంగా నిర్వహిస్తోంది. అన్ని చోట్ల కూడా జిల్లా కార్యాలయాల్లో బసవ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఏమైనప్పటికీ తక్కువ సమయమైనా నిన్న అనుకున్నాం ఈ కార్యక్రమాన్ని. ఏమైనా మనం కాస్త ప్లాన్ కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్యక్రమాలు సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదోనిలో కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పర్లేదు, సార్ అక్కడ ఏం కాదు. సాంస్కృతిక విప్లవకారుడు బసవన్న సార్ అసలు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చెప్పారు సార్ మనం రేపు చేద్దామయ్యామంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. సాహితీ స్రవంతి ఏంటి, బసవన్న గురించి జయంతి జరపడం ఏంటి అనేసి ఆ తర్వాత చెప్పారనమాట. ఓకే, దేవుడిలాగా భావిస్తున్నాం వారి దేవుడు కాదు, సామాజిక విప్లవకారుడు, మనం తప్పకుండా చేయాల్సినటువంటి వ్యక్తి అని నిన్న అనుకొని ఈరోజుకి ఈ విధంగా తక్కువ మంది అయినా సరే నిర్వహిస్తున్నాం సార్. సరే, సామాజిక దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసేటువంటి వాళ్ళలో బసవన్న చాలా ముఖ్యుడిగా మనం చెప్పుకోవచ్చు. 12వ శతాబ్దంలోనే, 12వ శతాబ్దం అంటే ఇప్పటికి దాదాపు 800 సంవత్సరాల పైనే ఆ సమయంలోనే కుల వివక్షత మీద ఆయన యుద్ధం చేసిన ప్రకటించినటువంటి వాడు, సంఘ సంస్కర్తగా గొప్ప పేరు తెచ్చినటువంటి వాడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బాగేవాడ అనే ఊరిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వాడు. నాకు అర్థం కాదు, ఒక్కోసారి అంత బ్రాహ్మణికం అని తిడుతుంటాం బ్రాహ్మణులనే. నేను గమనించినట్లయితే బ్రాహ్మణుల్లోనే ఈ సంఘ సంస్కృతులు పుట్టుకొచ్చారు. అర్థం కాదు నాకైతే. అంటే మన వాళ్ళలో ఇలాంటి సంఘ సంస్కృతులు లేరా అంటే మళ్ళీ బ్రాహ్మణులు తొక్కేసి ఉంటారు అనేది నా అభిప్రాయం. బ్రాహ్మణుల్లోనే బ్రాహ్మణులు బ్రాహ్మణికాన్ని వ్యతిరేకించారు. అంటే నేను గమనించినట్లు కందుకూరి వీరేశలింగం కానీ, గురజాడ అప్పారావు కానీ ఇట్లాంటి వాళ్ళు బ్రాహ్మణులే వాళ్ళు కూడా, కానీ సంఘ సంస్కృతం. అగ్రకులాలు పోతులు బ్రహ్మం, తర్వాత వేమన గారు మనకు కనపడుతున్నారు. అంటే అగ్రకులాల్లోనే ఈ సంఘ సంస్కృతులుగా పేరున్న వాళ్ళు ఎక్కువగా నాకు కనబడుతున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే, ఏదేమైనప్పటికీ బాగేవాడలో జన్మించినటువంటి, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఈ బసవన్న మాదిరాజు మాదాంబ అనేటువంటి 2 దంపతులు జన్మించినటువంటి వాడు. ఈయన ఉపనయనం చేసేటప్పుడే, ఉపనయనం అంటే జంధ్యం చేస్తుంటారంట వాళ్ళ ఆచారం ప్రకారం. ఆ చిన్న వయసులోనే అతను ఈ లింగ వివక్షతను రూపుమాపడానికి ప్రయత్నించాలని నేను అనుకుంటున్నాను. నాకొక్కరికే నా జన్మ వేసేది, నా చెల్లెలో అక్కనో నాగమ్మ అని ఉందట, ఆమె కూడా జన్మ వేయచ్చు కదా అనేది ఆయన లేనటువంటి ఒక ప్రశ్న. అంటే అబ్బాయిలకు మాత్రమే జన్మ వేయాలా, అమ్మాయిలకు వేయకూడదా అనేది ఇక్కడ ప్రశ్న. అక్కడ ఆ జన్యాన్ని పక్కన పడేసి ఆయన పారిపోయాడంట. పారిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వీళ్ళు తర్వాత ఆయనకు పెళ్లి కూడా చేశారనుకోండి. ఆ కర్మకాండలను కూడా ఆయన వ్యతిరేకించినటువంటి వాడు. ఆ స్వర్గం నరకం అనేది అసలు ఏమి చెప్పినటువంటి వాడు. మామూలుగా నేనైతే బసవన్న గురించి డిఎస్సి కోసం చదువుకున్నటువంటి చదువు మాత్రమే, కానీ ఇప్పుడు నేను కొంచెం తెలుసుకున్న తర్వాత ఓ ఇంత చేశాడయ్యా అని అనిపిస్తుంది నాకైతే.
బసవ పురాణం పార్వతి సోమనాథుడు రాసినాడు అనేది బిడ్డ కోసం చదువుకున్నటువంటి చదువు మాట అప్పుడు కాలంలో. అప్పుడు నేను చదువుకుంటాను. కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే ఇంత విప్లవకారుడు అనిపిస్తుంది. అది 12వ శతాబ్దంలోనే. ఈయన శివుడి మీద ఎక్కువగా ధ్యానం చేసినటువంటి వాడు. కేవలం శివుడు మాత్రమే దేవుడు అనేటట్లుగా ఆయన భావన జరిగింది. అది కూడా విగ్రహారాధనని వ్యతిరేకించినటువంటి వాడు. కేవలం లింగాకారం మాత్రమే అనేది ఆయన యొక్క ఉద్దేశం. అలాగే ఆయనకు పెళ్లి కూడా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి ఊరికి ఎందుకుంటావో బెజ్జల దగ్గర ఏదైనా నీకు పని ఇప్పిస్తాను అని చెప్పి అకౌంటెంట్గా బెజ్జలుడు అనే మహారాజు దగ్గర చేర్పించాడు. ఫస్ట్ అకౌంటెంట్గా చేర్పించాడు. ఆయన అకౌంటెంట్గా పనిచేస్తూనే కొన్ని కార్యక్రమాలు చేయడం, ఆ బెజ్జలుడికి మంచిగా కావడంతో వాళ్ళ మామ చనిపోయిన తర్వాత ఆయన పదవిని ఈయనకు అప్పగించారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఆ బెజ్జలం దగ్గర పనిచేశాడు. బసవన్న ప్రధానమంత్రి అంటే ఇప్పుడు మనకి పిఎం స్థాయి. అలాంటి సమయంలోనే ఆయన ఏం చేశాడంటే అనుభవ మండపం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశాడంట. అనుభవ మండపం. దాంట్లో అందరూ వచ్చి కుల వివక్షత లేదు, లింగ వివక్షత లేదు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కులాలతో సంబంధం ఏ కులం వాళ్ళైనా ఆ సమయంలోనే చర్చలు జరిపినటువంటి మండపం అది. అంటే అనధికారికంగా పార్లమెంటు అనేటువంటి దాన్ని అప్పుడే వాళ్ళు చేశారని మనం తెలుసుకోవచ్చు. దీనివల్ల ఇప్పుడు మన పార్లమెంట్ ఉన్నటువంటిదే అప్పుడు అనుభవ మండపం అని నేను అనుకుంటున్నాను. ఇది 800 సంవత్సరాల కిందటనే. అంటే ప్రజల యొక్క ఆలోచనలను ప్రభుత్వానికి తెలిపేటువంటి ఒక విధానం. ప్రజల యొక్క ఆలోచనలు ప్రభుత్వానికి తెలిపేటువంటి ఒక విధానం అనుభవ మండపం. ఆ సమయంలోనే ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఎంత గ్రేటో నేను కలుసుకుంటున్నాను. ఒకసారి ఊహించుకుంటుంటే అప్ప అనిపిస్తుంది. అలాగే వచ్చిన సాహిత్యంలో ఆయన వచ్చిన సాహిత్యం దాదాపు 64 లక్షల వచనాలు రాశాడని చదివాను నేను. అందులో ఇప్పుడు కొన్ని వేల వచనాలు మాత్రమే మనకు కనపడుతున్నాయి. 64 లక్షలు అంటే అసలు ఎన్ని పేజీలు ఏంటో. వేమన పద్యాలు ఆయనే మన రాష్ట్రంలో వేమన పద్యాలు ఏ విధంగా అయితే పాపులర్ అయినాయో అలాంటి పాపులారిటీని కర్ణాటకలో ఈయన వచనాలు పాపులర్ అయ్యాయని తెలుసుకోవచ్చు. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిదంట, డబ్బులుండే ధనికులు శివుడికి ఆకాశం అంత ఎత్తైన దేవాలయాలను కడతారు. కానీ 2 చేతులు తప్ప ఏమీ లేని పేదవాడిని నేనేం చేయగలను? నా కాళ్ళే దేవాలయ స్తంభాలు, నా శరీరమే పూజా మందిరం, నా తల బంగారు గోపురం. ఓ ప్రభువా, రాళ్లతో కట్టిన దేవాలయాలు కదలకుండా నిలబడి ఉంటాయి, కానీ నేను కదిలే దేవాలయాన్ని ముందుకు సాగిపోతాను అని తన వచనాల్లో గొప్ప వచనంగా దీన్ని చెప్తూ ఉంటారు. దేహమే దేవాలయం, కాయకమే కైవల్యం అనేటువంటి ఒక నినాదం ఆయన వల్ల ప్రజలందరికీ అందింది. అంటే కాయం అంటే శరీరంతో కష్టపడేటువంటి వాళ్ళను ఆయన చాలా గౌరవప్రదంగా చూసేటువంటి వాడు. ఆ సమయంలోనే ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీకి, ఒక దళిత యువకుడికి పెళ్లి చేసేటువంటి గొప్ప సంఘ సంస్కర్త. అంటే 1200 సంవత్సరాల్లోనే 800 సంవత్సరాల కిందనే ఆ విధంగా చేశాడంటే ఇప్పుడు తలుచుకుంటుంటే ఇప్పటికీ కూడా ఈ వివక్ష ఇంకా వస్తూనే ఉంది. ఇప్పుడు పరువు హత్యల పేరుతో ఇంకా ఇప్పటికీ చంపేస్తున్నాం. మళ్ళీ ఆ కాలంలో ఆయన ఎంతటి వ్యతిరేకతాడో మనం ఒకసారి ఊహించవచ్చు. ఆమె పేరు లావణ్య, ఆయన పేరు శీలవంతుడు. ఇది మొదటిసారిగా రికార్డ్ అయినటువంటి వర్ణాంతర కులాంతర వివాహంగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు జరిగి వచ్చేమో తెలియదు, కానీ రికార్డ్ అయింది, పుస్తకాల్లో రికార్డ్ అయినటువంటిది ఈ వివాహం. మళ్ళీ ఇప్పుడే పర్వహత్యల పేరుతో ఉంటే ఆ కాలంలో వాళ్ళని బ్రతికించుంటారా? అస్సలు ఎవరో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళని చివరికి చంపేశారు.
చంపేస్తే ఈ విషయం మీద బ్రాహ్మణులు చాలామంది వెజ్జలోనికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ అప్పటికే ఈ బసవుడు చాలా పాపులేట్ అవ్వడంతో ప్రజల్లో ఆదరణ చేయడంతో ఆయన ఏమనలేకపోవడం కూడా ఒకటి. చివరికి ఆయనే మనస్తాపం చెంది, ఎవరు బసవుడే మనస్తాపం చెంది ఈ మనుషులు మారవు, ఇలాగే ఉంటారు అని అక్కడి నుంచి కూడల సంగమం అనే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడే శివునిలో ఐక్యమైపోయారు అని ఈ వీళ్ళు లింగాయతులు అనే వాళ్ళు నమ్మేటువంటి ఒక భావం. కానీ చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే దీన్ని అగ్రకులస్తులే ఆయనను కూడా చంపేసి ఉంటారు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఏది నిజమో నాకైతే స్పష్టంగా నాకైతే తెలియదు. కులం పుట్టుక ఆధారంగా మనిషిని గొప్పవాడిగా మనం చెప్పలేము. ఆ కులంలో బట్టి వాడు గొప్పవాడు అయిపోతాడా? గొప్పవాడు కాడు. దానికి ఒక మంచి ఉదాహరణ, మనకు జబ్బు చేస్తే వైద్యుని దగ్గరికే వెళ్తాం. జబ్బు చేస్తే వైద్యుని దగ్గరికి వెళ్తాం, కానీ ఆ వైద్యుని కొడుకు దగ్గరికి వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే ఇది కూడా కొడుకును వైద్యుడిగా భావించి చికిత్స చేయించుకోలేము కదా. వైద్యుడికి పుట్టిన వాడిని వైద్యుడిగా ఎలా అంగీకరించకూడదో, ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాడు గొప్పవాడైపోడు అని ఆయన చెప్పినట్టు చెప్పారు. దీన్ని అందరు లింగాయత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుసరించడం, ఆ లింగాయత ధర్మంలో చాలామంది రావడంతో ఇప్పుడు కర్ణాటకలో లింగాయతుల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. కులాన్ని వ్యతిరేకించినటువంటి వాడు ఈ బసవన్న అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ లింగాయతలోనే దాదాపు 40 ఉపకులాలుగా విడిపోయి రాజకీయం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది కర్ణాటకలో. మనుషులంతా ఒక్కటే, కులాలు ఉపకులాలు లేవు అని ఆయన ప్రబోధించాడు. ఆహారం, ఇల్లు, బట్ట, వైద్యం, జ్ఞానం ఇవన్నీ కూడా సామాన్యులకు కనీస ధర్మాలు. ఇప్పుడు మన హక్కులు ఏవైతే అనుకుంటున్నామో ఈ హక్కుల్ని ఆయన ఆనాడే మనకు చెప్పేశాడు. విగ్రహారాధనను ఆయన నిరసించాడు. దేహమే దేవాలయం అనేటువంటిది ఆయన చెప్పినటువంటి ఒక ప్రబోధం. ఆ వాస్తు జ్యోతిషాన్ని కూడా వ్యతిరేకించాడు. అవన్నీ అసత్యాలు అని కూడా ఆయన తెలియజేశాడు. స్త్రీ పురుషులు అందరూ కూడా సమానమే, శ్రమను మించిన సౌందర్యం లేదు అని ఆయన తెలియజేశాడు. శ్రమించిన వాడికి అన్నీ దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన తెలియజేసినటువంటి వ్యక్తి. భక్తి కంటే కూడా సత్ప్రవర్తనే ముఖ్యం. భక్తి ఉంటుంది, ఆ భక్తి ఉన్న వాళ్ళందరూ సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ అంటే చెప్పలేము. ముఖ్యంగా భక్తి కంటే ముఖ్యమని తెలియజేసినటువంటి వాడు. ఆ దేవుడికి తర్వాత ప్రజలకు మధ్య పూజారులు అవసరమే లేదు అని ఉద్బోధించినటువంటి వాడు. వేదాలు, పురాణాలన్నీ కూడా కట్టుకథలుగా ఆయన భావించాడు. ఆ యజ్ఞ యాగాదులు కూడా ఆయన నిరసించాడు. స్వర్గం నరకం అనేటువంటి అబద్ధాలు అని తెలియజేసినటువంటి వ్యక్తి. ఇవన్నింటినీ ఒక కవి బర్కి అనేటువంటి ఆయన 2000 మార్గ అనేటువంటి 4 పుస్తకాలుగా ఆయన తీసుకొచ్చాడు. మీరంతా ఆ బసవన్ని దేవునిగా భావిస్తున్నారు, ఆయన దేవుడు కాదు, ముఖ్యంగా సంఘ సంస్కర్త. ఆయన చెప్పినటువంటి విధానాలను ఇప్పుడు మీరు పాటించడం లేదు అనే విషయాన్ని ఆయన 4 పుస్తకాల రూపంలో తెలియజేస్తే ఆయన చివరికి 2017లో చంపేశారన్నమాట. ఇది ఆ బసవన్న గురించినటువంటి ఒక చిన్న సమాచారం మాత్రమే. మిగతాదంతా మా అధ్యక్షుడు వారు తెలియజేస్తారు. ధన్యవాదాలు. ప్రధాన వక్త కెంగారు మోహన్ గారు ప్రధాన వక్త. సభాధ్యక్షులు ఆవుల చక్రపాణి గారు, మా రాష్ట్ర కార్యదర్శి చంద్యాల రఘుబాబు గారు, జిల్లా గౌరవాధ్యక్షులు బసవరాజు గారు, వీరందరికీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గొప్ప సంకల్పాన్ని
మొదలుపెట్టిన మీ అందరికీ జిల్లా కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇటువంటి అసలు చక్రి ఒక ముఖ్యమైన విషయం చెప్పినాడు. అసలు షాకేనాలని తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళు, తెలుగు భాషా చరిత్ర చదివిన వాళ్ళు, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కాకపోయినా తెలుగు సాహిత్యంలో ఉన్నవాళ్ళు, అంటే నన్నయ్య కాలం నుంచి, నన్నయ్య అనంతరం ప్రాగ్నన్నయ్య యుగం నుంచి, నన్నయ్య యుగం తర్వాత వీరశైవం, ఇవన్నీ సంఘ సంస్కర్త ఉద్యమం అంతా మొదలవుతాయి 12వ శతాబ్దం. ఇదంతా మనం అకాడమిక్గా చదివినాం. 12వ శతాబ్దం వాస్తవానికి క్రూరమైన శతాబ్దం. అంటే అప్పుడు జరిగినన్ని హత్యలు, అప్పుడు జరిగినన్ని నేరాలు ఎప్పుడు జరగలే. దశావతారం సినిమాలో చూపిస్తాడు, మీరు గమనిస్తే వైష్ణవులకి శైవులకి మధ్యన గొడవలు జరుగుతాయి. సినిమాలో ఫస్ట్ సీన్ అదే. అంటే మనకు మతాలు అనుకున్నప్పుడు వైదిక మతము, శైవ మతము, జైన మతము, బౌద్ధ మతము ఇవి ప్రధానమైన మతాలు. ఇవన్నీ కూడా వీటి జన్మస్థానాలు ఎక్కడ తెలుసా? ఉత్తర భారతదేశమే. మూలాలన్నీ ఉత్తర భారతదేశమే. దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రభావితం చేసిన ఉత్తర భారతదేశంలో పుట్టిన మతాలు ఇది ప్రాథమికంగా మనం గమనించాల్సింది. ఈ క్రూరమైన 12వ శతాబ్దంలో పుట్టిన వ్యక్తి బసవಣ್ణ. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ సాంప్రదాయ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమాజానికి అవసరం లేదు అని చెప్పినవాడు. ఈరోజు మన సమాజం ఎట్టబోతా ఉంది. బసవಣ್ణ మావాడు, అంబేద్కర్ మావాడు, జ్యోతిరావు పూలే మావాడు అనే పద్ధతిలో సమాజం పోతా ఉంది. ఈరోజు మనం గమనిస్తే వీళ్ళంతా అసలు సమాజాన్ని శాసించిన వాళ్ళు, వీళ్ళు వాళ్ళ వాళ్ళు ఎట్లయితారు? అర్థం కాని ప్రశ్న. అందుకు